హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు వచ్చేసి గోంగూర మటను దమ్ము బిర్యానీ అండి. గోంగూర ఇదిగోండి, గోంగూర మటను దమ్ము బిర్యానీ చేయబోతున్నానండి. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంది. మన రెస్టారెంట్ టైప్లో చేయబోతున్నానండి. సూపర్ కాంబినేషను. ఇదిగోండి గోంగూర వచ్చేసి ఫస్ట్ చూపిస్తారా చూడండి. ఫస్ట్ గోంగూర వచ్చేసి ఒక కట్ట తీసుకున్నానండి. ఒక కట్ట తీసుకొని శుభ్రంగా కడుక్కున్నానండి. ఇలా దీనికి ఉసుకుంటుందండి, బాగా ఒలుసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక పక్కన పెట్టుకున్నానండి. కొంచెం కొత్తిమీర, పుదీన. ఇదిగోండి అర కేజీ మటన్ అండి. అర కేజీ మటన్ తీసుకొని ఉప్పు పసుపులో ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. ఉప్పు పసుపులో ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇది అర కేజీ మటను. ఒక కట్ట గోంగూర. మళ్ళీ చెప్తున్నానండి, ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోమాకండి, మీకు క్లారిటీ కోసం చెప్తున్నానండి. చేసుకునేదేదో నీట్గా చేసుకోవాలి కదా, మనకి నచ్చినట్టుగా టేస్టీగా ఉండాలి కాబట్టి నీట్గా చెప్తున్నా. ఓకేనా? గోంగూర మటను దమ్ము బిర్యానీ చేయబోతున్నానండి. చూద్దాం దానికి. చూడండి, ఫస్ట్ మనం ఒక తెపాలు పెట్టుకోవాలండి. ఇదిగోండి ఒక డేషా పెట్టుకోవాలి. నేను ఒక డేషా పెట్టుకున్నానండి. నేను రైస్ ఎన్ని తీసుకున్నానో మీకు చెప్పలేదు కదా. 1 కేజీ అండి. 1 కేజీ బాస్మీ రైస్ తీసుకున్నాను. అంటే కేజీలోకి 30 కేజీ బియ్యం, 30 కేజీ బాస్మీ రైసు, పావు కిలో వచ్చేసి బియ్యం, మొత్తం కలిసి 1 కేజీ రైస్ తీసుకున్నాను. బాస్మీ రైసు కేజీ అండి. ఆ రైస్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను, నానబెట్టుకున్నానండి. ఒక పావు గంట ముందు నానబెట్టుకున్నా. మళ్ళీ అందుకే చెప్తున్నానండి క్వాలిటీ కోసం మీకు. 1 కేజీ బాస్మీ రైస్కి ఈ పెద్ద చిన్న డబరా సరిపోయిద్దండి. ఈ డబరా తీసుకున్నానండి. ఈ డబరాలో ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి. మటన్ కదండి, మటన్ గోంగూర దమ్ బిర్యానీ కానీ 4 గంటల ఆయిల్ పట్టిద్దండి. 2 కొలత ప్రకారం పోసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదిగోండి ఈ గంటతో 4 గంటల ఆయిల్ ఎక్కిందండి. ఇదిగోండి పలావ్ దినుసులు మొత్తం అండి. మీకు తెలుసు కదా పలావ్ దినుసులు అంటే అందరికీ తెలుస్తుంది. మ్యాక్సిమం ఆకు, జాజి వత్తు, కొంచెం సోపు, కొంచెం ఇది లవంగాయి, జీడిపప్పు, కొంచెం ఇది, ఇవన్నీ కలిపి పలావ్ దినుసులు అండి. పలావ్ దినుసులు మొత్తం నూనె వేడెక్కింది కదా వేసేసుకోవాలి. దినుసులు అన్నీ వేడెక్కినాయి కండి. ఇదిగోండి పెద్ద స్పూన్తో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి మగ్గిపోయిందండి, చక్కగా ఏగిపోయింది. చూసారా? ఇప్పుడు ఉల్లిగడ్డలు అండి. ఉల్లిగడ్డలు వచ్చేసి పెద్ద సైజు 2 ఉల్లిగడ్డలు అండి. పెద్ద సైజు 2 ఉల్లిగడ్డలు, 3 పచ్చిమిరకాయలు, 2 టమాటాలు అండి. 3 పచ్చిమిరకాయలు, 2 టమాటాలు, అవి కూడా వేసేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ మగ్గాలంటే ఉప్పు పడాలండి. ఉప్పు పడితేనే టేస్ట్ వచ్చింది. ఉప్పు 1 స్పూను, 1 స్పూను పసుపు అండి, 1 స్పూను. ఎందుకంటే మనం గోంగూర కూడా వేసుకుంటాం కాబట్టి కొంచెం స్పూన్నర పసుపు. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని మగ్గిపోవాలండి. ఇవన్నీ ఆ ఆయిల్లో మనం మగ్గనిచ్చుకుందాం. మనకి టమాటాలు, పచ్చిమిరకాయలు ఇవన్నీ మగ్గిపోతున్నాయి కదా. ఇప్పుడు గోంగూర వేసుకోవాలండి. ఇప్పుడే వేసుకోవాలండి గోంగూర. ఇదిగోండి గోంగూర, 1 కట్ట గోంగూర శుభ్రంగా కడుక్కొని ఒలుసుకొని పక్కన పెట్టుకున్నానండి నేను. కొంచెం కొత్తిమీర, పుదీన కూడా వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీన బాగా కలుపుకొని ఈ ఆయిల్లోనే ఈ టమాటాలు, ఈ పచ్చిమిరకాయలు, గోంగూర మొత్తం బాగా మగ్గిపోవాలండి. చక్కగా మనకి గోంగూర కూడా మెత్తగా మెదిగిపోయిందండి. ఇట్లా మెత్తగా మెదిగిపోయింది గోంగూర కూడా ఈ ఆయిల్లో. ఈ ఆయిల్ కూడా మనకి పైకి వచ్చేసింది, మెదిగిపోయింది కండి. ఇప్పుడు మనం మటన్ వేసుకోవాలి. మటన్ ఇదిగోండి, మటన్ వచ్చేసి 1/2 కేజీ మటన్ తీసుకున్నానండి. కేజీ రైస్కి 1/2 కేజీ మటను. ఈ మటన్ కూడా ఈ గోంగూరకు పట్టాలండి. ఈ పులుపు అనేది దీనికి కూడా పడితే ఈ మటన్ అంతా దీనికి పట్టేటట్టే మగ్గించుకుందాం. మేతి అండి, కస్తూరి మేతి కొంచెం వేసుకోవాలండి. చూసి వేసేసి ఇట్లా వేసేసుకోవాలి. ఇట్లా నలిపేసి కస్తూరి మేతి కొంచెం, ధనియాల పొడి అండి 1 స్పూను. ఇదిగోండి ధనియాల పొడి 1 స్పూను ధనియాల పొడి బాగా కలుపుకోవాలండి. చూడండి
ఒక 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 గంటన్నర కారం అండి. కారం వేసుకోవాలండి, దమ్ము బిర్యానీ కదా. ఇదిగోండి గంటన్నర కారం. కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ కారం కూడా పట్టేటట్టుగా ఒక 2 నిమిషాలు ఈ కారం కూడా ఈ ముక్కలకు కూడా పట్టాలండి. ఈ కారం కూడా ముక్కలు పట్టేటట్టుగా ఒక 5 నిమిషాల పాటు మగ్గనించుకోవాలి. మనం కారం వేసేసాం, కర్రీ అయిపోయిందండి మనకి. ఇదిగోండి కర్రీ, దమ్ము బిర్యానీ కర్రీ అయిపోయిందండి. ఇప్పుడు 2 గంటల పెరుగు వేసుకోవాలండి. ఇదిగోండి ఈ గంటతో 2 గంటలు పెరుగు వేసుకోవాలి. ఎప్పుడైనా దమ్ము బిర్యానీకి పెరుగు పడితేనే బాగా టేస్ట్ వచ్చిందండి. పెరుగు పడితేనే బాగా టేస్ట్ వచ్చింది. ఇది కూడా వేసి బాగా కలుపుకోవాలి. మీ కలర్ ఉంటే కలర్ కూడా వేసుకోవచ్చండి. నేను అసలు కలర్ అనేది ఎక్కడ వాడను. తొందరగా కలర్ లేకుండా ఉంటేనే దమ్ము బిర్యానీ టేస్ట్ ఉంటుంది, మనకి ఇంట్లోకే కదండి. అందుకనే నేను ఎక్కడ కలర్ యాడ్ చేయను. మీరు కావాలంటే కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 నిమిషాల పాటు మనం మగ్గనిస్తా. చూస్తున్నారా కర్రీ ఎంత బాగుంది. అసలు కర్రీ చూడండి ఎంత బాగుంది. అసలుకి ఇలాగైనా అన్నంలోకి వేసుకొని తినొచ్చండి. కాకపోతే మనం దమ్ము బిర్యానీ కాబట్టి కర్రీ అయిపోయిందండి. ఇప్పుడు వాటర్ అండి. మనం దీంతో 1 కేజీ బియ్యం అండి. ఇది కేజీ దీంతో 1 కేజీ బియ్యం తీసుకున్నాం కొలత కోసం అండి. మీకు నేను దీంతో ఈ చెమ్ముతో 1 చెమ్ము బియ్యం తీసుకున్నా. చూసారా, 2వ చెమ్ము అండి. బారుగు పోసుకోవాలండి. బారు పోసుకుంటే చక్కగా మనకు రైస్ దమ్ము బిర్యానీ కదా చక్కగా రెడీ అయిపోయిందండి. అన్నం దమ్ము బిర్యానీకి కొంచెం మెత్తగానే ఉండాలండి. ఈ ఎసురు బాగా మరగనివ్వాలండి. ఎసురు బాగా మరగనివ్వాలి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో అని చూసుకోవాలి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో మనం చూసుకుందాం. సూపర్గా ఉందండి, చాలా బాగుంది. ఉప్పు కొంచెం తగ్గింది. మనం ఇప్పుడు కొంచెం ఉప్పు వేసేసుకుందాం. తగ్గిందండి ఉప్పు, ఎక్కువేం తగ్గల మనకి, కొంచెమే. ఇదిగోండి కొంచెం ఉప్పు తగ్గింది, కొంచెం ఉప్పు వేసుకుందాం. ఎసురు ఇంకా బాగా మరగనిద్దాం. ఎసురు మనకి ఎట్లా మరిగిపోతున్నాయండి. ఎసురు చక్కగా మనకి మరిగిపోతున్నాయి. చూసారా, మన గోంగూర కూడా పైకి వచ్చేసింది చక్కగా. గోంగూర కూడా మనకి ఇదిగోండి మటన్ ముక్క కూడా చెక్కు చెదరకుండా, ఇదిగోండి మటన్ ముక్కలు కూడా మనకు చెక్కు చెదరకుండా ఉందండి. ఇప్పుడు కొంచెం ఇదిగోండి మటన్ మసాలా 1 స్పూన్ వేసుకోండి. మీరు 1 స్పూను మటన్ మసాలా, నేను కొంచెం వేసానండి మటన్ మసాలా ఉంటే టేస్ట్ వచ్చిద్దండి, బాగా టేస్ట్గా వచ్చింది కాబట్టి మటన్ మసాలా వేసా. కొంచెం నెయ్యి అండి, 1 స్పూను నెయ్యి, 1 స్పూను నెయ్యి ఇప్పుడు వేసుకుంటే కొంచెం అడుగంటకుండా బాగుంటుందండి. రైస్కి మనకి ఎక్కడ పొళ్ళు ఆడుకుంటా రైస్కి బాగా వచ్చిద్దండి. చూసారా, మటన్ ముక్కలు కూడా మనకి ఎక్కడ చెక్కు చెదరకుండా ఉన్నాయండి కదా. ఇదిగోండి బాస్మతి రైస్ నేను 1 కేజీ తీసుకున్నా కదా. ఇదిగోండి 1 కేజీ కడుక్కొని పెట్టుకున్నాం బాస్మతి రైస్. రైస్లో మనం బియ్యం పోసుకున్నాం కదండి, చిన్నగా కలుపుకోవాలండి. ఇలా ఎక్కువసేపు కలపకూడదండి, ఇరిగిపోతాయి. బియ్యం బాగా నానబెట్టుకున్నాం కదా మనం, చిన్నగా కలుపుకోవాలి. సరే, దమ్ము బిర్యానీ గోంగూర మటన్ దమ్ము బిర్యానీ అండి ఫైనల్కి వచ్చేసింది. మనం చూసేద్దామండి, ఫైనల్కి వచ్చేసింది. చూసారా, బా అసలు మామూలుగా లేదండి. చూసారా దమ్ము బిర్యానీ మనకి చూడండి, అసలు పొగలు రెక్కుతున్నాయండి, అంత బాగుంది టేస్టీగా. మనకి ముక్క కూడా ఎక్కడా చెదరలేదండి. మన ముక్క కూడా దమ్ము బిర్యానీలో మటన్ ముక్క కూడా ఎక్కడా, ఇదిగోండి ముక్క చూడండి కాలిపోతుందండి, పట్టుకుందామంటే అంత బాగుంది. చూడండి ముక్క కూడా, ఇదిగోండి బొమ్మిక చూసారా, బొమ్మిక కూడా మనకి ఎక్కడ మటను ఎక్కడ కూడా చూడండి అడుగు కూడా అంటలే. ఇలా చూసారా, ఇలా రావాలండి రైస్ ఇలా ఎప్పుడైనా. ఇదిగోండి ముక్క చూసారా, ముక్క ఎక్కడ మనకి చెక్కు కూడా చెదరలా. గోంగూర మటను దమ్ము బిర్యానీ అండి, సూపర్ కాంబినేషన్, చాలా బాగుంది. అయిపోయిందండి, ఇంక దించేసుకుందామండి. కొత్తిమీర వేసుకొని పైన కొత్తిమీర వేసుకొని దించేసుకున్నామండి. బాయ్ ఫ్రెండ్స్.